నోబెల్ గ్రహీత మహ్మద్ యూనస్ బంగ్లాదేశ్ ప్రభుత్వాధినేతగా పగ్గాలు చేపట్టినా దేశంలో హింస ఆగలేదు. ఆ దేశంలో ఆందోళనలు, అక్రమాలు, హింసను నియంత్రించే సత్తా ఆయనకుందా? అసలు ఆయన ప్రస్థానం ఏంటి? హోటల్స్ తగలబెట్టడం, సెలబ్రిటీలను చంపేయడం లాంటి పనులు ఆందోళనకారులు ఎందుకు చేస్తున్నారు? హింసాత్మక ఘటనలు పెరగటం, రాజకీయ సంక్షోభం తలెత్తడంతో బంగ్లాదేశ్లో తాత్కాలిక ప్రభుత్వ బాధ్యతలు మహ్మద్ యూనస్ స్వీకరించారు. ఆయన నోబెల్ శాంతి పురస్కార గ్రహీత. చిట్టగాంగ్లో 1940లో జన్మించిన యూనస్ ఓ సామాజిక కార్యకర్త, బ్యాంకర్, ఆర్థికవేత్త. మైక్రోఫైనాన్స్ బ్యాంకు ద్వారా లక్షల మంది ప్రజలను పేదరికం నుంచి బయటపడేసిన ఘనత సాధించారు. అందుకు 2006లో నోబెల్ శాంతి బహుమతి అందుకున్నారు. యూనస్ 2012 నుంచి 2018 వరకు స్కాట్లాండ్లోని గ్లాస్గో యూనివర్సిటీ వీసీగా ఉన్నారు. చిట్టగాంగ్ విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్ర ఆచార్యునిగా సేవలందించారు. 1971లో బంగ్లాదేశ్ విముక్తి ఉద్యమం సందర్భంగా ఓ పౌర సంఘాన్ని ఆయన స్థాపించారు. అంతర్జాతీయంగా బంగ్లాదేశ్ పోరాటానికి మద్దతును సంపాదించేందుకు అమెరికా కేంద్రంగా బంగ్లాదేశ్ ఇన్ఫర్మేషన్ సెంటర్ ను యూనస్ నడిపారు. బంగ్లాదేశ్ ఒక దేశంగా ఆవిర్భవించిన తర్వాత ఆయన స్వదేశానికి తిరిగొచ్చారు. వెంటనే ఆయనకు దేశ ప్లానింగ్ కమిషన్ లో సభ్యుడిగా అవకాశం లభించింది. ఇప్పుడు ఆందోళనకారుల డిమాండ్ మేరకు యూనస్ బంగ్లా ప్రభుత్వ పగ్గాలు చేపట్టారు. షేక్ హసీనా సర్కారును విమర్శించినందుకు యూనస్ పై 100కు పైగా కేసులు నమోదయ్యాయి. ఒక కేసులో 6 నెలల జైలు శిక్ష పడింది. గ్రామీణ బ్యాంకు ఏర్పాటు చేశారు. అయితే షేక్ హసీనా ప్రభుత్వంతో ఘర్షణ నేపథ్యంలో గ్రామీణ బ్యాంక్ ఎండీ పోస్టు నుంచి ఆయన్ను 2011లో తీసేసింది. ఫారెన్ కరెన్సీ చట్టం ఉల్లంఘన కేసులు 2013లో నమోదయ్యాయి. ఫ్యూచర్ ఏమిటంటే అక్కడ మిలిటరీ గవర్నమెంట్ ఇంకో వ్యక్తిని ప్రధానమంత్రిగా పెడదాం అని డిసైడ్ చేసేటప్పటికి అక్కడ స్టూడెంట్ యాజిటేటర్స్ అందరూ మేము ఒప్పుకోమని అల్లరి చేశాక వాళ్ళని పిలిచి మహ్మద్ యూనస్ నోబెల్ ప్రైజ్ విన్నరు, 84 సంవత్సరాల వ్యక్తి, మంచి పేరు ఉన్న వ్యక్తిని ప్రధానమంత్రిగా చేయండి, ఇంటీరియం ప్రధానమంత్రిగా రాజకీయంతో సంబంధం లేదని ఆయన చేశారు. ఆయన ఇంటీరియం ప్రధానమంత్రి ఎలక్షన్ వచ్చే వరకు. ఇప్పుడు అక్కడ చూసేది ఏంటంటే ఎంత తొందరగా ఎలక్షన్స్ పెడతారు మిలిటరీ చెయ్య కనుక షేక్ హసీనా తరివేయటంలో లేకపోతే వాళ్ళకి ఎవరు పురమాయించకపోతే కొంచెం తొందరగా పెడతారు ఎలక్షన్స్. లేకపోతే ఇంకా ఇష్యూ సెటిల్ అవ్వాలి. దేశంలో అన్సర్టనిటీ ఉన్నది, అరాచకం ఉన్నది. 1 సంవత్సరం పట్టవచ్చు, 2 సంవత్సరాలు పట్టవచ్చు. ప్రపంచానికి అంతా ఓ మెసేజ్ ఇవ్వటానికి మహ్మద్ యూనస్ నోబెల్ ప్రైజ్ గెలిచిన లాంటి వ్యక్తిని మేము పెట్టాం. ఆ ఇమేజ్ పెంచుకోవడానికి కూడా బంగ్లాదేశ్ చేశాం. మొదట్లో మామూలుగా ఉన్న మహ్మద్ యూనస్ భారత వ్యతిరేక వైఖరి అవలంబిస్తున్నారు. ఇండియాకు షేక్ హసీనా అనుకూలంగా ఉన్నారంటూ విమర్శించిన సందర్భాలు కోకొల్లలు. బంగ్లాదేశ్ లో ఏర్పడినటువంటి మహ్మద్ యూనస్ ప్రభుత్వము అది కూడా తాత్కాలికమే. ఆయన నాయకత్వంలో ఏర్పడినటువంటి ప్రభుత్వంలో ఎన్నికలు జరుపుతారా, లేకపోయేట్లయితే ఆయన్నే ఒక కీలుబొమ్మలాగా చేసుకొని మిలిటరీ పరిపాలన చేస్తుందా ఏమిటనేటువంటిది కూడా ప్రస్తుతానికైతే అనిశ్చితంగా ఉన్నాయనేది మనం గమనించాలి. షేక్ హసీనాను అధికారం నుండి కూలదోయాలనేటువంటి కుట్రలకి అమెరికా ఏజెన్సీస్ తెరలేపాయనేటువంటిది తాజాగా వస్తున్నటువంటి వార్తలు. ఆ కుట్రల్లో భాగంగానే ఆమె ప్రభుత్వం ముందుకు తెచ్చినటువంటి రిజర్వేషన్ల సమస్యను ఒక సాకుగా తీసుకొని దానికి వ్యతిరేకంగా ఆందోళన పేరుతోటి ప్రారంభించారు. సుప్రీంకోర్టు 30% రిజర్వేషన్లను 5%కి తగ్గించిన తర్వాత ఆ ఆందోళన సమసిపోయినటువంటి కొద్ది రోజులకే తిరిగి ఆమె రాజీనామా చేయాలనేటువంటి నినాదంతో అక్కడ ఉన్నటువంటి యువత, ఇతర శక్తులు రంగంలోకి వచ్చాయి. దీని వెనకాల రాజకీయ కుట్ర ఉందన్నది స్పష్టం. బంగ్లాదేశ్ లో హింసను నిలువరించడంలో విఫలమవుతున్నారు మహ్మద్ యూనస్. ఆయన ప్రభుత్వ పగ్గాలు చేపట్టాక హింస తగ్గుముఖం పట్టడం మాట అటుంచితే పెరుగుతోంది. ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. దేశంలో మైనార్టీలైన హిందువులపై దాడులు జరుగుతున్నాయి. ఎంపీ షఫీకుల్ ఇస్లాం షిముల్ ఇంటికి నిప్పు పెట్టడంతో 4 మరణించారు. అవామీ లీగ్ పార్టీకి చెందిన 30 మంది నేతలు హింసాగ్నిలో మరణించారు. ఢాకాలోని అవామీ లీగ్ పార్టీ కార్యాలయానికి నిప్పు పెట్టారు.
ఖుల్నా డివిజన్లోని జబీర్ ఇంటర్నేషనల్ హోటల్ కు నిప్పు పెట్టడంతో 24 మంది మృతి చెందారు. ఈ హోటల్ ఓ అవామీ లీగ్ నాయకునిది కావడంతో నిప్పు పెట్టారు.